నేనైతే బాధపడిన సందర్భాలు లేవు. వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీరు అపోజిషన్లో ఉన్నా సరే వాళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న హీరో ఇప్పుడు ఎదుగుతున్నాడు. పెద్ద హీరోల సపోర్ట్ కూడా దొరుకుతున్నది. మీరు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు కాబట్టి రేపైనా మళ్ళీ మీరు సీఎం అవుతారు. సో అప్పుడు ట్రై చేయండి. మిమ్మల్ని కించపరచాలంటే ఎందుకు కించపరచండి. సినిమాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపోతానే కోరుకుంటున్నాను. మీ అభిమానులు కూడా అదే అటువంటి లేదు మేడం, అటువంటి అంశమే లేదు. కావాలనే మన యూట్యూబర్స్ కావాలనే నాలంటూ ఒక ఎర్రి ఉన్నాడు కదా, హైలైట్ అవ్వాలని రాత్రి హైలైట్ అవ్వాలని ఇట్లా మేకప్ వేసేసుకొని పువ్వులు పెట్టేసుకొని రింగులు పెట్టేసుకొని హైలైట్ అవ్వాలని చెప్పి జగన్ తిట్టాడు 11 కొరలు అని చెప్పేసి హైలైట్ అవ్వాలంటే ఓవర్ నైట్ సెలబ్రిటీ అవ్వాలని ట్రై చేస్తారు కదా, నాలంటో లేదంటే కొంతమంది యూట్యూబర్లో ఫేక్ తమ్ముళ్ళు పెట్టి అటువంటి వాళ్ళు చేసే ప్రయత్నం మాత్రమే. జగన్ కించపరిచాలు అంశాలు ఎక్కడ లేవు. గొర్రెలు చాలా 3 వరకు ఇస్తాను మేడం. జస్ట్ ఎంటర్టైన్మెంట్. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే లేడీ గెటప్ వేసుకొని లేడీ గెటప్ అంటే నార్మల్గా ఉండదు, అంత ఎంత కష్టపడతారో. విశ్వక్సేన్ కూడా చాలా సందర్భాలు చెప్పాడు, మా కోసం మేకప్ వేసుకొని మీరు అందంగా తయారవుస్తారు, సో మీ కష్టం ఏంటో నేను అనుభవించాను, సో ఆడవాళ్ళకు దండాలు ధన్యవాదాలు అని చెప్పేశాడు. లైలా నచ్చింది నాకు. సో లైలాలో ఉన్న విశ్వక్సేన్ నచ్చాడు, లైలా గెటప్ నచ్చింది. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ ఎంటర్టైన్మెంట్ చేసింది. మోడల్ కొంతమంది మోడల్ కూడా చూపించాడు. మన హైదరాబాద్లో అక్కడెక్కడ గల్లీలో ఉండి మోడల్ చాలా మంది ఏదో అంటే వాళ్ళు కాలిపిలి ఎగురుదాం అనే ఉద్దేశంతో కాదు, వాళ్ళు పడే తాపత్రయం వెనక ఎంతో కష్టం ఉన్నది. ఎందుకంటే తండేలు సినిమా కొర్రినా గట్టిగా, కానీ సినిమా నేను డిసప్పాయింట్. ఎందుకని అంటే ఇప్పుడు V6 చాలా పెద్ద ఛానల్, TVN పెద్ద ఛానల్, మీరు వేయకపోతే ఇక వేస్ట్. ఎందుకంటే మీరు జనాలు 1000 మంది నమ్ముతారు, మీరు మోసేసారి చేసుకోండి వద్దన. ఎందుకంటే నాకు సినిమా నచ్చలేదు. విశ్వక్సేన్ యాక్టింగ్ సూపర్ అన్నా, నీ యాక్టింగ్కి నీ హార్డ్ వర్క్కి సూపర్, కానీ స్టోరీ పోయింది. ఎందుకంటే ఏం అన్న ఇప్పుడు మేకప్ స్టోరీ ఉంటుందన్న, స్టోరీ చెప్పాలా మళ్ళీ వచ్చేటమే పోతారు. స్టోరీ వద్దు అని చెప్తాను. నేను వచ్చినా కాబట్టి నేను డిసప్పాయింట్ అన్న. స్టోరీ లైన్ అయితే మేకప్ స్టోరీ ఉంటుంది. స్టోరీకి ఒక కస్టమర్ వస్తాడు, ఒక అమ్మాయి నల్లగా ఉంటుంది, సాయి కామాక్షి, మన ఊరి పేరు భైరవ కొనేరు, ఆమెను మేకప్ వేస్తాడు. ఆమె విలన్ పెళ్లి చేసుకున్నాడు, మేకప్ తీస్తే కర్రేగా ఉంటుంది. కర్రేగా ఉన్నప్పుడు వీడు ఏం చేస్తాడంటే కర్రేగా పెళ్లి చేస్తాను యుద్ధానికి పోతాడు స్టోరీ మీద. అప్పుడు నన్ను అందరు చంపేస్తారు అని గెటప్ చేంజ్ చేస్తారు. అప్పుడు లైలా గెటప్. అక్కడ నుంచి డబుల్ మీనింగ్ రొట్టా స్టోరీ ఉంటుంది. అయ్యో బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదు బ్రో, అది బాయ్కాటే అంతే. మీరు నన్ను కొడితే కొట్టారు. అయ్యో రాకేష్ కింగ్, నా పేరు రాకేష్ _9 కింగ్. ఇన్స్టాగ్రామ్ లో విశ్వక్సేన్ ఒక 250 కొట్టాను బీర్ తాగి పడుకుంటే. ఎందుకంటే నేను మోసపోయినా. తండేలు 3 సార్లు వచ్చిన, సంక్రాంతికి వస్తే 4 సార్లు. ఎందుకు వచ్చినా సినిమా స్టోరీ బాగుంది, ఒక కంటెంట్ ఉంది, దీంట్లో ఏం లేదు. అండ్ తండేలు సినిమా మంచి ఎమోషనల్ హార్ట్ టచింగ్ సినిమా, బాగా నచ్చింది. ఎవడు నేను ఏ ఫ్యాన్ కాదు, సినిమా ఫ్యాన్. ఐమాక్స్ ప్రతి సినిమాకి వస్తా, ప్రతి సినిమా వస్తా, 250 టికెట్స్ వస్తా. ఎందుకంటే నేను సినిమా ఫ్యాన్, ప్రతి సినిమా వస్తా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని గౌరవిస్తా. కానీ 100 వేలు కోట్లు పెట్టకండి. ఎందుకంటే పేరు పెట్టండి, కానీ ఒక మంచి స్టోరీ సినిమా తీసుకొని 100 కోట్లు పెట్టండి. కానీ ఇలాంటి సినిమాకు మీరు 100 స్టోరీ విషయం అన్నా నేను హార్డ్ వర్క్ చేసినా, ప్లీజ్ అన్న సినిమా చూడండి. నేను చూసినా, నువ్వు మొన్న ప్రెస్ మీట్లో అన్న మాటకి నేను వచ్చిన, కానీ నేను మోసం చేసినాను అన్నా. నేను లైలా బాగుందన్న, ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ బత్తాయి ఉంటుంది. నా బత్తాయి నాకు మోసం చేసిందన్న. ఆ బత్తాయి తీసిన రియల్ బత్తాయి 2 బత్తాయిలు బయటకు వస్తాయి, పుచ్చుకంటే కారిపోతుంది. అయ్యో గదేగో. కానీ ఓకే అన్న, కామెడీ పరంగా బాగుంది. కానీ విశ్వక్సేన్ అని చెప్తున్నా, నువ్వు తమ్ముడు అనుకున్నా అనే ఒక మంచి స్టోరీ అనుకో, నీ యాక్టింగ్ బాగుంటాను. ఫలక్నామా దాసు, ఓరి దేవుడా, నీ యాక్టింగ్ నాకు బాగా నచ్చుతుంది. కానీ ఇలాంటి స్టోరీ తీసుకొని నీ ఇమేజ్ని కూడా పోగొట్టుకోద్దని చెప్తున్నా. అండ్ నేను తప్పుగా మాట్లాడు సారీ, ఎందుకంటే నేను జెన్యూన్ చెప్పిన. నన్ను ఒక 10 మంది రివ్యూ ఇస్తారు, వాళ్ళు 10 మంది సినిమాకి వచ్చి చూడాలా, కానీ సినిమా బాగాలేని వాళ్ళు డిసప్పాయింట్ కాదు. ఎందుకంటే జనాలను మోసం చేద్దాం. ప్లీజ్ దండం పెడతా. రేటింగ్ చెప్పే సినిమా